ఆంధ్రప్రదేశ్లో చెట్టిబలిజ సామాజిక వర్గీయుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ తొలి నుంచి పెద్దపీట వేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి అన్నారు. చెట్టిబలిజ సంఘం వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ సందర్భంగా చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల నుండి లాలచెరు వరకు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల వద్ద చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. చెట్టిబలిజ యువకులతో పాటు ఆయన కూడా బైక్ ర్యాలీలో పాల్గొని ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చెట్టిబలిజ సంఘీయుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి నుంచి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారని, చెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్గా నగరానికి చెందిన గుడిపూడి సత్యబాబును నియమించడం అభినందనీయమన్నారు. తమ సంఘీయులు అభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మహానదన్నుగా తాము నిలబడతామన్నారు. దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది ఈ రోజున. దాని గురించి మా జాతి అంటే చెట్టిబలిజ జాతీయులు మొత్తం అన్ని కులాల వాళ్ళు కలిపి మన చెట్టిబలిజ గౌరవ సంఘాలు అన్ని కలిపి ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ మన మా జాతిపిత అయిన దొమ్మేటి వెంకటరెడ్డి గారికి ఈ రోజున ఆయన మా జాతి కోసం 1883లోనే మా కోసం ఆయన చాలా కృషి చేశారు. పిల్లలకి మంచి విద్యా బుద్ధులు నేర్పాలని చెప్పేసి స్కూల్ కట్టించడం కానీ, అలాగే అక్కడ మా అమలాపురం ఆ సైడ్ దొమ్మేటి వెంకటరెడ్డి గారు స్కూల్ కట్టించడం, అలాగే మా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మా జాతీయులు చాలా ఎక్కువ మంది ఉండటం, మా జాతి పిల్లలు ఎక్కువగా బాగా చదువుకుని పైకి రావాలని ఆయన ఎంతో కృషి చేశారు. అటువంటి మహనీయుడికి ఈ రోజున విగ్రహావిష్కరణ చేయాలని సంకల్పించి కొడుపూడి సత్యబాబు గారు ఈ రోజున ఆయన సొంత డబ్బులతో అక్కడ చేశారు. దీనికి టీడీపీ నాయకులు మన రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు దీనికి మాకు వెన్నెముక ఉండి మాకు అండదండలు అందిస్తూ ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు ఎదురుండి.
అందుకని ఆయనకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు దొమ్మెటి వెంకటరెడ్డి గారిని మేము ఆయన మా కులస్తులకి చాలా చేశారు. ఆయన ఒకటి కాదు రెండు కాదు. అలాగే కందుకూరు వీరేశలింగం అలాగో, అలాగే మన డొక్కా సీతమ్మ గారు అలాగే ఆయన కూడా అంతే. చాలా మందికి వరదలు వస్తే ఆయన అందరికి భోజనాలు పెట్టారు. ఆయన సొంత ఆస్తులు ఖర్చు పెట్టి మొత్తం ఆస్తులన్నీ మా కులస్తులకు రాశారు. అప్పట్లో ఈడిగా చెట్టిగాళ్ళు అని పిలిచేవారు. ఆ పేరు మార్చి చెట్టిబల్జి అని రిజిస్ట్రేషన్ చేయించి ఆయన మాకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించారు. ఈ రోజున ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారంటే ఆయనే మాకు ఆదర్శం. ఆయనకి ఈ రోజున విగ్రహ ప్రతిష్ఠ చేశారు కాబట్టి మా వాళ్ళు మేము ఎంతో ఆనందంగా ఉంది. అలాగే చెట్టిబల్జి జాతీయుడైన మా గురుపూడి చెట్టిబాబు గారికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. అలాగే మన సత్యబాబు గారు ఈ రోజున ఇంత ఉన్నత స్థాయి జిల్లా స్థాయిలో ఆయనకి పోస్ట్ అవటం మాకు ఎంత, దాని వలన మాకు కూడా మంచి ఫండ్స్ రావాలని, మా చెట్టుబల్లి వీళ్ళందరూ మంచి చదువుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మన ఆదోటి వాసు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎంతో ఇదిగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, మేము టీడీపీకి అండదండగా ఉంటామని, బ్యాక్ బోన్ లో ఉంటామని ఆదోటి వాసు గారికి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సెట్టిబల్జీలకు జాతిపిత అయిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా లాలాచెరువు సెంటర్లో జరుగుతుంది. దానికి నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన ఈ వార్డులో ఇక్కడి నుంచే నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అందుకే ఇక్కడి నుంచే నేను బయలుదేరుతున్నాను. ఏదేమైనా సరే గీత కులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత సభ పెట్టడం నిజంగా మా గీత కులాలందరికి కూడా గర్వకారణం. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఏ ప్రభుత్వం కూడా గీత కులాలను గుర్తించిన దాఖలు లేవు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తించి 10% ఈ మద్యం షాప్ లో రిజర్వేషన్ ఇచ్చినందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడానికి ఈ రోజు ఈ సభ ఏర్పాటు చేశాం. మా సెట్టిబలిజ, గౌడ, శ్రీసేన యాతీయుడికి 5 కులాల నుంచి కూడా, అలాగే గీత కార్మికులు కూడా ఎక్కువ శాతం హాజరయ్యినందుకు, అలాగే కమ్యూనిటీ తరఫున అన్ని బాగా ఇంచుమించు ఈ 7 నియోజకవర్గాల నుంచి కూడా అధిక సంఖ్యలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు అందరూ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మన యువగలం పాదయాత్రలో అనేక సందర్భాల్లో ఈ సాధికార కమిటీ మీటింగ్లు పెట్టించి ఎవరికైతే ఏ కమ్యూనిటీకి అయితే ఏమేమి బాధలు ఉన్నాయో తెలుసుకొని అవి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్కొక్కటి అమలు చేసే విధానంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ, బీసీలు గుర్తింపించిన పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం అంటే బీసీలు. ఈ రోజు బీసీగా నాకు ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం నిజంగా, ఎందుకంటే సాధారణ కార్యకర్తగా మొదలయ్యి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఎదిగామంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమని నన్ను చూసి చాలా మందికి ఈ రోజు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సాదాసేదా వ్యక్తిని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారిని నియమించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సుమారు 10,000 మంది వరకు వస్తున్నారు. ఏదైనా కార్యక్రమం అందరూ కూడా జాతీయులందరూ కూడా సక్సెస్ చేస్తున్నారు. ఈ రాజమండ్రిలో మన పేరున అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎందుకంటే మా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అందరూ కూడా నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు అందరూ కూడా పేరున నా కృతజ్ఞతలు.